అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఇంకోటి ఈ F1 నుంచి ఒక స్టూడెంట్ H1Bకి మారే ప్రాసెస్‌లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటి సార్? యూజువల్‌గా మిస్టేక్స్ ఏమి ఉండవు. F1 అనే స్టూడెంట్ ప్రోగ్రామ్‌లో 2 ఇయర్స్ మాస్టర్స్ చేస్తారు. దాని తర్వాత 3 ఇయర్స్ అంటే 36 మంత్స్ ఓపీటీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ 12 మంత్స్ రెగ్యులర్ ఉంటుంది. తర్వాత స్టెమ్ ఓపీటీ అంటారు. సో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వాళ్ళకి 36 మంత్స్. నాన్ స్టెమ్ వాళ్ళకి ఓన్లీ 12 మంత్సే ఓపీటీ టైం ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత లీగల్ ప్రోగ్రామ్స్ కానీ ఓన్లీ 12 మంత్సే ఉంటుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ H1B ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్స్ యాన్యువల్ కోటా ఉంటుంది. 65,000 రెగ్యులర్ కోటా ఉంటుంది. 20,000 మాస్టర్స్ కోటా ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంది అంటే ప్రస్తుత పరిస్థితులలో లాటరీ సిస్టంలో ఉంది. అది లాటరీ ద్వారానే చూజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకుంటారు, రిజిస్టర్ చేస్తారు ఎలక్ట్రానిక్ మెథడ్లో. చేసుకున్న దానికి లాటరీ మెథడ్లో వాళ్ళని చూజ్ చేస్తారు. ఈ 85,000 చూజ్ చేసుకొని వాళ్ళకి H1B ఫైలింగ్ కోసం పంపమంటారు, పేపర్ వర్క్ చేయడానికి. సో వాళ్ళకి H1B ప్రోగ్రామ్ ఇస్తారు. H1 పిక్ అవుతే వాళ్ళు H1 మీద ఉంటారు, లేదంటే F1 ప్రోగ్రామ్ మీదనే ఉంటారు. F1 కంప్లీట్ అంటే 2 ఇయర్స్ మాస్టర్స్, 3 ఇయర్స్ ఓపీటీ టైం లోపల కూడా వాళ్ళకి H1 రాకపోతే వాళ్ళు కంట్రీకి వెనకకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అది కాకుండా కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ మాస్టర్స్ రూపకంగా కానీ, లేకపోతే PhD ప్రోగ్రామ్ కానీ, అంటే హైయర్ ఎడ్యుకేషన్. సో హైయర్ ఎడ్యుకేషన్స్ లో కానీ, డిఫరెంట్ కోర్సెస్ లో కానీ జాయిన్ అవుతుంటారు. అంటే మళ్ళీ H1 వచ్చే వరకు కూడా ఈ కంట్రీలో ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. సో అందులో భాగంగానే సెకండ్ మాస్టర్స్ కానీ, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ అంటే PhD ప్రోగ్రామ్ కానీ, సెకండ్ మాస్టర్స్ కూడా ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే PhD ప్రోగ్రామ్కి వెళ్తున్నారు. సో దట్ దే కెన్ హైయర్ ఎడ్యుకేట్ అవుతుంటారు. ఇన్ ద మీన్ టైం మళ్ళీ H1 ప్రోగ్రామ్ లో మళ్ళీ పార్టిసిపేట్ అవుతారు లాటరీలో. సో అందులో దానిలో వస్తే అదొక 6 ఇయర్ వరకు ఉండొచ్చు H1 దానిలో. ఆ 6 ఇయర్స్ టైంలో మళ్ళీ మనకి గ్రీన్ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దానికి మళ్ళీ I-140 అని ఉంటుంది. I-140 అప్లై చేసుకుంటే 140 అప్రూవ్ అవుతే మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అంటే బియాండ్ 6 ఇయర్స్ కూడా వాళ్ళు మళ్ళీ H1B ప్రోగ్రామ్ లో ఎక్స్టెన్షన్ చేసుకున్నట్టు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు. సార్ ఇంకోటి ఇండియన్స్ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ కు ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది సార్? అంటే ఇప్పుడు ఏమైందంటే అమెరికాలో ఈ గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ EB1, EB2, EB3 అని కేటగిరీ బేస్డ్ ఉంటాయి. సో అలానే కంట్రీ స్పెసిఫిక్ గా కోటా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇచ్చే గ్రీన్ కార్డులలో ఈచ్ కంట్రీ అంటే ఒకే కంట్రీకి మొత్తం గ్రీన్ కార్డులు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అది ఇంపాక్ట్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే పర్ కంట్రీ క్యాప్ ఉంటుంది. సో ఆ క్యాప్ లోపల ఉండాలి. సో ఇండియా వాళ్ళు ఈ గత 15-20 సంవత్సరాల నుంచి చాలా మంది రావడం వల్ల, మనం చైనా వాళ్ళు వాళ్ళకి రావడం వల్ల ఎక్కువ ఏంటంటే ఈ వెయిట్ లిస్ట్ అయ్యారు. చాలా మంది వెయిట్ లిస్ట్ లో ఉన్నారు ఇప్పుడు. సో యాజ్ ద టైం ప్రోగ్రెస్ ఇప్పటి వరకు అయితే రూల్ చేంజింగ్ కాలేదు. బ్యాక్లాగ్ గ్రీన్ కార్డ్స్ కొన్ని మూవ్ చేస్తారని, ఇంకా రకరకాల యాక్టివిటీ చేద్దామని జరుగుతుంది, కానీ రియాలిటీ కావట్లేదు. బట్ ప్రస్తుతం ఉన్న దానిలో మనకి 2012 నడుస్తుంది ఇప్పుడు. ఇంకా 14 ఇయర్స్ బ్యాక్లాగ్ ఉన్నట్టే లెక్క ప్రకారం, అటు ఇటుగా 1 ఇయర్ అటు ఇటుగా. సో కొంతమందికి సో ఇది పెరగొచ్చు, తగ్గొచ్చు. అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే USCIS కొంచెం ఓపెన్ అప్ చేస్తుంది. సో గ్రీన్ కార్డ్ రాకపోయినా 485 ఎలిజిబిలిటీ ఇస్తే వాళ్ళ కంట్రీలో అప్లికేషన్ పెట్టుకుంటే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ రూపకంగా కంట్రీలో ఎక్కువ రోజులు ఉండొచ్చు. అంటే 10 ఏళ్ళు కావచ్చు గ్రీన్ కార్డ్ రావడం, 15 ఏళ్ళైనా కానీ వాళ్ళకి సెమీ గ్రీన్ కార్డ్ లెవెల్లో కంఫర్టబిలిటీ ఉంటుంది. సో అంచేత ఆ ప్రోగ్రామ్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే కేస్ స్పెసిఫిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్సర్న్స్ ఉంటే వాళ్ళని మనకు రీచ్ అవుట్ కావచ్చు. వీ హ్యావ్ అవర్ US ఇమిగ్రేషన్ లా ఫర్మ్. వీ కెన్ గైడ్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్, కౌన్సిల్ దెమ్. అదేవిధంగా మనం గ్లోబల్ తెలంగాణ రూపకం కూడా చాలా సెమినార్స్, సింపోజిజమ్స్, తర్వాత కౌన్సిలింగ్, ఎడ్యుకేషన్ ఇస్తుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇమిగ్రేషన్ నుంచి నాలెడ్జ్ ఉండదు, సో ఈ గైడెన్స్ ఉండదు. సో మేము ప్రాపర్ ఇమిగ్రేషన్ అటార్నీస్ తోని వాళ్ళకి మంచి గైడెన్స్ ఇప్పిస్తుంటాం. ఆ కేస్ స్పెసిఫిక్ అంటే జనరిక్ ఉండదని షేర్ చేస్తుంటారు, యూట్యూబ్ లో చేస్తుంటారు. కానీ ఇప్పుడు వచ్చాక లాట్ ఆఫ్ కంటెంట్ మనకి వెబ్ లో ఉంది. బట్ కేస్ స్పెసిఫిక్ కావాలంటే తప్పకుండా ఒక అటార్నీతో మాట్లాడిన రూపకంగా వాళ్ళకి ఆ సొల్యూషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో వీఆర్ ప్రొవైడింగ్ దట్ సర్వీసెస్ టు సో దట్ వాళ్ళకి దే షుడ్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మేము సొంతగా తెలుసుకోకుండా, నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళకి ప్రాపర్ ఇమిగ్రేషన్ స్టేటస్ ఉండాలని కోరుకుంటాం. సో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేద్దాం, ఏ సమస్య ఉన్నా అంటే ఇమిగ్రేషన్ మ్యాటర్స్. ఎందుకంటే ఇంతకుముందు మీరు అన్నట్టు చాలా డైనమిక్ గా రూల్స్ చేంజ్ అవుతున్నాయి.
ఇవాళ ఒక రూల్ ఉంటుంది, రేపు మార్నింగ్ ఇంకో రూల్ ఉంటుంది, ఎల్లుండి మార్నింగ్ అవునండి. ఇంకో రూల్ ఉంటుంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తారు. ఆ అవును. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కి కాంగ్రెస్ తో సంబంధం లేదు. ఆయనకి అవును. మనసుకి ఏది నచ్చితే అది, తర్వాత ఆ టీం ఉంటుంది, ఆ టీం ఏది అనుకుంటే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గా బయటకు వస్తుంది. సో అది లాంగ్ టర్మ్ సాంచిటీ లేకున్నా కూడా ఇమీడియట్ గానైతే దానికి పవర్ఫుల్ ఉంటుంది. సో అవును. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చేయడానికి ఆర్డర్ అవుతుంది. సార్ ఇంకోటి, ఈ ఓపీటీ దరఖాస్తులకు $1,00,000 ఫీజు తీసుకొచ్చే విషయంలో కూడా అమెరికా ప్రభుత్వం ఉంది అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు అమెరికా ఉమ్. కంట్రీ ఇంట్రెస్ట్ లో, అమెరికన్ ఇమిగ్రేషన్ ఇంట్రెస్ట్ లో, ఉమ్. అమెరికన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ లో పనిచేస్తుంది. ఈ ఉమ్. ఫీజెస్ కూడా వాళ్ళకి ఉమ్. అవసరం ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు పెంచుకుంటూనే వెళ్తారు. ఉమ్. దాని ఇంపార్టెన్స్, ఆ ప్రోగ్రామ్ కు వాల్యూ ఉంది, ఆ ప్రోగ్రామ్ కి కాంపిటెన్సీ ఉంది అనుకున్నప్పుడు డబ్బు ఎక్కువ ఉమ్. పెట్టేస్తారు. అంటే దే ఉమ్. వాంట్ టు కలెక్ట్ మనీ అవుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అవును. గవర్నమెంట్ కూడా ఇప్పుడు యుఎస్ఏఎస్ ఏంటంటే ఈ సెల్ఫ్ ఫండెడ్ అన్నట్టు, అంటే గవర్నమెంట్ కాకుండా వీళ్ళే ఇక్కడ డబ్బు రేజ్ చేసుకుంటారు. సో ఉమ్. ఈ ఫీజెస్ రూపకంగా వచ్చే డబ్బుతోనే వీళ్ళు ఆపరేషన్ ఉంటుంది ఆర్గనైజేషన్. ఉమ్. ఉమ్. సో అంచేత సర్వీస్ ఉమ్. అంటే ఎనీథింగ్, అంటే ఉమ్. అమెరికాలో ఫీజెస్ అనేది ఒక కన్సర్న్ కాదండి. ఎందుకంటే ఫీజు ఉమ్. అనేది నీడ్ బేస్డ్ మీదనే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మాకు అప్పుడు ఏదో $75, $125 ఛార్జ్ చేశారని ఇప్పుడు అదే సేమ్ ఫీజు ఉంచలేరు కదా. సో ఉమ్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల రూపకంగా వాళ్ళకున్న అవసరార్థం ఎలా ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు ఫీజులు పెడతారు. సో ఉమ్. అంచేత అది నీడ్, అది ఇంకోటి, అది నాట్ స్పెసిఫిక్ టు ఇండియా. ఒకసారి వాళ్ళు ఉమ్. ఫీజు ఇంక్రీజ్ చేస్తే దట్ ఇస్ ఫర్ ఉమ్. గ్లోబల్. ఉమ్. సో ఏ కంట్రీ రావాలనుకున్నా కూడా ఆ ఫీజు కట్టి రావాల్సిందే. సో అవును. అంచేత అది పెద్ద కన్సర్న్ కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఉమ్. ఫీజెస్ ఉమ్. మన వాళ్ళు నీడ్ బేస్డ్ ఉంటాయి, కొన్ని హార్డ్షిప్స్ కూడా ఉంటాయి, దానికి ఉమ్. డిపెండెన్సీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు వద్దనుకున్నారనుకోండి, ప్రోగ్రామ్ తీసేయాలనుకోవాలనుకోండి, అప్పుడు అటువంటి ఉమ్. సిచ్యువేషన్ లో వాళ్ళు రకరకాల ఉమ్. స్కేర్ సిటీ క్రియేట్ చేస్తారు. ఉమ్. సో అందులో ఓకే. భాగంగానే జరుగుతున్నాయి తప్ప ఉమ్. స్పెసిఫిక్ గా ఇది అంటే ఒక కంట్రీని దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నది కాదు. సార్ కొన్ని దేశాలకు సంబంధించి, కొన్ని నిర్దిష్ట దేశాలకు సంబంధించి ఇమిగ్రెంట్ వీసాల జారీని అక్కడ తాత్కాలికంగా నిలిపివేశారని వార్తలు వస్తున్నాయి. సో దీనివల్ల భారత్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా, మన ఇండియా మీద? ఏముండదు. బేసికల్ గా ఏం చేశారంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 1.0లో ఒక 7 కంట్రీస్ మీద బ్యాన్ చేశారు. ఓకే. ఎందుకంటే సమ్ థ్రెట్ ఆర్ సెక్యూరిటీ ఉంది అనుకుని ఈ వాళ్ళు మన కంట్రీకి లాయల్ కాదు అని అనుకున్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళని డిస్కషన్ చేసి ప్రెసిడెంట్ చేసి ఏం చేస్తారంటే ఈ కంట్రీ వల్ల మేము రానియము, ఓ 6 months ఏమేమి 1 ఉన్నాయి year. సార్ ఆ జాబితాలో? ఏ ఉన్నది? ఆ జాబితాలో ఉన్న మెజారిటీ కంట్రీస్ ముస్లిం కంట్రీస్. ఓకే. గల్ఫ్ ముస్లిం కంట్రీస్. సో ముస్లిమ్స్ కంట్రీస్ ఉండడం వల్ల వాళ్ళు, అంటే ఈ అమెరికన్ ఇంట్రెస్ట్ లో పనిచేయని కంట్రీస్ ఏదున్నా కూడా వాటిని రానివ్వరు. శాంక్షన్స్ వేస్తారు. మీకు తెలుసు కదా, మీరు ఫైనాన్షియల్ అవును. శాంక్షన్స్ ఎలా ఇస్తారో అవును. సిమిలర్ టు దట్ వీసా శాంక్షన్స్ అన్నట్టు ఇది బేసికల్ గా. ఇమిగ్రేషన్ వీసా శాంక్షన్. ఇప్పుడు మా దేశానికి మీరు లాయల్ గా ఉన్నారనుకోండి, మేము వెల్కమ్ చెప్తాం. మా అవును. దేశానికి అగనెస్ట్ మీ కంట్రీలో ఆర్గనైజేషన్స్ అయ్యి అక్కడ మేము ప్రిపరేటరీ యాక్టివిటీస్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఈ కంట్రీని డిఫేమ్ చేయడానికి కానీ, డిస్టర్బ్ చేయడానికి కానీ, ఇబ్బంది చేయాలనే ఆలోచన విధానం ఉందనుకోండి, మేము ఎందుకు అవును. రాణిస్తాం? ఇప్పుడు మన ఇంటికి ఎందుకు రాణిస్తామండి? అంతే మన కదా వాళ్ళకి సార్. ప్రేమగా మన అభిమానంగా మన ఉంటే మన ఇంటికి మనకు సరిపడిన వాళ్ళని మనమే ఇళ్ళలోకి రానియము. వాళ్ళ రానివ్వమా? దేశంలోకి ఎందుకు రానిస్తారు? ఎందుకు కరెక్టే. రాణిస్తాం? సో అవును. అందులో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలే. దానికి సుప్రీంకోర్టు కూడా ట్రంప్ 1.0 తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చెప్పింది. అంటే ఇప్పుడు ఎవరమైనా ఈ కంట్రీ ఇంట్రెస్ట్ లో రండి. ఇప్పుడు 180 దేశాలకు, ప్రపంచంలో 196 దేశాలలో ఉంటే 7-8 కంట్రీలు ఎందుకు బ్యాన్ చేస్తున్నారు? మిగతా అన్ని కంట్రీస్ కి వెల్కమ్ చెప్తున్నారు కదా. సో ఆ అవును. కంట్రీ ఇంట్రెస్ట్, మా కంట్రీ ఇంట్రెస్ట్ లో మీరు ఉండండి, మిమ్మల్ని వెల్కమ్ చెప్తాం. ఇప్పుడు నార్త్ ఉమ్. కొరియా ఉందనుకోండి, అమెరికా అవును. ఇంట్రెస్ట్ లో పనిచేయదు, సో నార్త్ కొరియా వాళ్ళకి వెల్కమ్ ఉండదు. అంటే సిమిలర్ గా అవును. చెప్తున్నాను. తర్వాత ఈ కరెక్ట్. ఎక్కడైతే ఎక్స్ట్రీమిస్టిక్ కంట్రీస్, టెర్రరిస్టిక్ ఐడియాలజీ ఉన్న కంట్రీ లోపల జరుగుతున్నాడు, అంటే కంట్రీ టెర్రరిజం కంట్రీ ఉండదు, బట్ ఉమ్. ఆ కంట్రీలో ఉన్న కంట్రీలో గ్రూప్స్ జరుగుతున్న కార్యకలాపాలు. కార్యక్రమాలు అమెరికాకు లాయల్ గా లేకపోతే, అమెరికా అగనిస్ట్ గా యాక్టివిటీ చేస్తే, అమెరికాకు ప్రొవోకింగ్ యాక్టివిటీ చేస్తే దెన్ వాళ్ళ మీద బ్యాన్ చేస్తారు, వాళ్ళని రానివ్వరు. అది హిస్టారికల్ గా అంటే ఇది నాట్ టుడే, హిస్టారికల్ గా జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, రేపు ఫ్యూచర్ లో కూడా ఉండబోతుంది. ఓకే. ఇది ఇమిగ్రెంట్ కంట్రీ కాబట్టి యూజువల్ గా ఫ్లో ఆఫ్ కంట్రీ ఫోక్స్ వస్తూనే ఉంటారు. ఈ కంట్రీలకు రావడం పోవడం అనేది కామన్. మనకు ఒక బ్రహ్మాండమైన విజిటర్ వీసా ప్రోగ్రామ్ ఉందండి. అది ప్రపంచంలో ఏ దేశం లేదు. ఎందుకంటే మాకు ఇమిగ్రేషన్ లా ఫర్మ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ 10 years విజిటర్ వీసా ప్రోగ్రామ్ అనేది ఏ కంట్రీ కూడా ఇవ్వదు. దట్ ఈస్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ చెప్పాలంటే. ఒకసారి మీకు వీసా ఇస్తే 10 సంవత్సరాలు మీరు వచ్చి 6 నెలలు ఉండేటట్టు 10 ఏళ్ళు ఉండే వీసా ఇవ్వడము చాలా గొప్ప విషయం. ఏ కంట్రీ కూడా అంత ఇవ్వదు. చాలా స్పెసిఫిక్ గా ఉంటుంది. మీరు ఎన్ని రోజులకు వస్తారు? నెలకా, 2 నెలలకా? 2 నెలలకే ఇస్తారు వీసాలు, కరెక్ట్. 6 నెలలకే ఇస్తారు.
10 ఇయర్స్ వెరీ రేర్. ఇది ఒకటి ఇస్తుంది, యూకే ఇస్తుంది. యూకేలో కూడా 10 ఇయర్స్ వీసా ఉంటుంది. మనం రిక్వెస్ట్ చేస్తే ఫీజు ఎక్కువ కడితే ఇస్తుంది. యూజువల్గా అది 3 ఇయర్స్ 5 ఇయర్స్ అలా ఉంటుంది. బట్ 10 ఇయర్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని వీళ్ళు మా కంట్రీకి లాయల్గానే ఉన్నారు, బాగానే ఉన్నారు అనుకుంటే వాళ్ళకు కూడా 10 ఇయర్స్ ఇస్తారు. సో ఆ ప్రోగ్రామ్ B1 B2 ప్రోగ్రామ్ ఇస్ గ్రేట్ ప్రోగ్రామ్ ఫర్ అమెరికా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్కారం.